సమాచారం చెప్పు. సంగతి చెప్పిన చెప్పు తాతగారు. బాలినందనా వినుడు వసుడాలే తాతగారు నాకు చెరువుల సంగతి అదిగో ఆంజనేయుడు సూర్యనన్న నేను పోయి వచ్చేవాడు
రామ శ్రీరామ రామ రంగ భీమయో రామ నిన్ను ఆత్మలో నన్ను వేగని అప్పు దాటుతుంటి శ్రీరామ కరుమని గంటి ప్రేమా నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్థానం విన్నవించవమ్మా. గిడుదిరుగుతాను అడ్డకు చూస్తాను బాబా గిడుదురు పంచం తల్లిని ఓహో ఇప్పుడు హెచ్చడి పోతున్నావు తల్లి. నీకు దండం పెడతా మంచిగా వివరంగా చెప్పు తల్లి. నీకు దండం పెట్టకుండా దండం పెడతా. ఓహో ఈ ఆంజనేయుడు ఆ రామ కార్యార్థమై లంక యొక్క సముద్రపు దాటి లంకకు పోవుచున్నాడు. యుక్తితోటి తెలివితోటి తిరిగి వచ్చునా లేక రావణుని చేత హతమవునా ఇతని బలము పరీక్ష చేయమని చెప్పి సురాము 10 కోట్ల దేవాన దేవతల బలం ఒకటి తయారు చేసి ఆంజనేయుని కట్టం నుండి తోలాడు. ఇప్పుడు ఆంజనేయుని కట్టం పోయేదని అడుగుతున్నావా? ఆంజనేయుని బలం పరీక్షించదు చిత్తము తల్లి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఎక్కడికి పోతున్నావు? ఇక్కడ నిలబడి మింగదా శ్రీరాముల పంతులు నేను సీతమ్మను
తల్లి నేను శ్రీరాముల పట్ల సీతాచారకై ఈ లంకకు పోచున్నవాడు. ఒకటికి నిన్ను మింగెదరా వలికి పోని ఒకటికి నిన్ను మింగెదరా వలికి పోని శ్రీరాముడైతే నాకేమి ఆ సీతకాంత పెట్టుంటే నిన్ను మింగిన ఆకలి తెచ్చుకున్నాను చూడు. ఓహో తల్లి శ్రీరాముల వారు సీతాచారకై లంకకు వెళ్ళిన వారు అతని చింతలు తీర్చిన తర్వాత నీ ఆకలి తీర్చగా పోనీ తల్లి. చాలు చాలు నీ నీతి మాటలు చెప్పినంత నేను విడిచిపెట్టేదాన్ని కాదు. నీ తల్లిదండ్రులను తలుచుకొని నేను ఇప్పుడే మింగడా. పదివచనములునే పలకనే వెలుగుతి ముప్పది వచనములునే వెలుగుతి యాభై వచన
పైకి నంగరా దెబ్బదివో జనంబులుండే తీరతో వెలుగుతి ఎంబజామున పైకి ఏమి కనరా దెబ్బదివో జనంబులే వెలుగుతి అపరాధుల నుండి చూడు నూరు వాహులే వెలుగుతి ఆహా రాఘవ రామచంద్ర నేను ఎంత పెరిగితే అంత పెరుగుతున్నది దీనికి ఇట్లా కాదు సూక్ష్మ రూపంగా దీని కడుపు నుంచి వెళ్ళిన శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కరము తోడు తలంకా పురికేగి
మామూలుగా పోయి ఇబ్బంది కాదా శ్రీ రాజారామ కొత్త కూడా విడిచిపెట్టి అడుచుకుంటా కూర్చుంటే ఆయన కొట్టుకుంటుంటు వాయించుకుంటుంటు అని నేను ఎందుకంటే వచ్చాను అయ్యా ఇంతవరదానికి ఎంతో ఏడ్చడం ఏమైంది బిడ్డ అంటానవా ఓహో అయ్యో నా ముద్దులు అయ్యా నేను ఎందుకు ఏడిచిందంటే బిడ్డ ఏమని చెప్పాలి అంత ఉన్న కాడికి చెప్పాలంటావు నాకు ఒక్క మొగాడు ఉన్నాడు ఒక్కడే మొగడు అదృష్టవంతులకు 5-6 ఉంటారు నీకేమెక్క అంటాడు గుడిసెలకు రావనా చూపిస్తానంటాడు ఓ గుడిసె కట్టిదాకా ఏం చూపిస్తావయ్యా నేనన్నా పిల్లవా నేను అడిగిపోయి అచ్చినందుకు వచ్చినా అడవిలో నిమినాట నేర్చుకున్నాడు అన్నాడు ఓ ఈ ఆట కట్టిదాకా పూటకు ఎవరో మొగడాన్ని నేనంటే ఆట అన్నవాడికి వాడికి నేనన్నా లేదు పిల్లవా అచ్చికొచ్చిందా నేను ఆట నేర్చుకున్నా చూస్తూ రాదు అన్నాడు చూపిస్తారా అని వాడు అంటాడు పోకుంటే తాగుబోతు గాడిద కొడుకు వాడు కొడతాడన్న భయానికి కమ్మల గుడిసె కాడికి పోయినా గుడిసెలో కుప్పటికి పోయినాక వాడేం చేసిండు పెళ్ళమా నెమిలికి రెక్కలు ఉన్నాయి నాకు రెక్కలు లేవో గడంచ తీసి నాకు గట్టే అన్నాడు గడంచ తీసిన వెనక రెక్కలకు కట్టిన వెనక రెక్కలకి ఇట్లా కట్టిన వల్ల ఇట్లా తిరిగిండు పెళ్ళమా నెమిలికి పింఛం ఉన్నది నాకు పింఛం లేదు ఒక తాటికమ్మ చెక్కిందో చెక్కి అన్నాడు ఓ పెద్ద ఎండిపోయిన తాటికమ్మ చెక్కిన ఇంట్లో చెక్కిన కట్టిన మంచిగా ఊసిపోకుండా కట్టిన పోలే పిల్లవారు రావే అన్నాడు రావే అని చూస్తే ఉన్నది 7 కమ్మల గుడిసే పొద్దు ఊకింది పిల్లవా అప్పుడే కరెంట్ ఏమన్నా దీపం ముట్టి నాకు చూపిస్తానంటాడు ఆట అన్న పోలే సరే మంచిది అన్న దీపం ముట్టించిన కమ్మల గుడిసెల దీపం ముట్టించిన పోలే మంచిగా నెమిలాట చూడే పిల్లవాడిని ఇట్లా ఎగిరిండు ఇట్లా 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 2 సార్లు ఎగిరిండు గిర్రన తిరిగే వరకు ఈ గడంచమైంది దీపం చెమ్మె జరిగింది దీపం చెమ్మె బోర్ల పడ్డది మంటలేసిన పోలే అయ్యో ఈ ఇల్లంతా 7 కమ్మల గుడిసే తుంగ గుడిసే బతికచట్లు ఎవరో కొడుకన్నా నా పొల్లగా తీసుకున్నా నేను అవతల పడ్డ పిల్లవా చూడు అన్నాడు ఇరికట్టాడుతారు వాటికి తట్టుకుంటాడు ఆ గడంచ రెక్కలు బాగా గడిచి పిల్లవా చూడు అంటాడు గడంచలకు తట్టుకుంటాడు ఇక దర్వాజకు పోయి అటు ఇటు పట్ట 2 సార్లు వచ్చే వరకు గుడిసె రప్పన మొత్తం కాలింది వాడు కాలి కూలి గడంచ ఇగో ఇట్లా కట్టుకొని దర్వాజకు ఎరిగినాడు దర్వాజకు ఎరిగి ఏమున్నది బిడ్డ 7 కమ్మల గుడిసె కారుడు ఎవరికి ఎక్కడికెక్కడ కాలిండు పెయ్యినతో లేదు చిత్తూచింది ఎర్రగా అయిన వాళ్ళే ఏమున్నది మన్నే ఏడవకుంచి మంజనా సంవత్సరం వేసాడు పాలు తాగుతాడు రోజు కోడిగుడ్లు తిన్నోడా ఎర్రగా తిత్తి తీసి ఉండే వరకు ఇవి కోడిగుడ్లు అనుకున్నాడు కోడగాడు అమ్మో నా బుద్ధులమ్మా నాకు ఆకలైతండి గుడ్లండి పెట్టే అమ్మో నా బుద్ధులమ్మా అమ్మా నాకు ఆ గుడ్లండి పెట్టే అంటాడు తిత్తి తీసి ఉన్నాయి ఉండవలే నేనేమన్నా కొడుకో నా బుద్ధు కొడుకా కొడుకో నా బుద్ధు కొడుకా అది గుడ్డు కాదు రండి అయ్యా ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా రికార్డ్ బంద్ చేయి పరిణయము నాడు నాది నా మరచితివో రాఘవా స్వామి నన్ను మరచితివో రాఘవా స్వామి నన్ను మరచితివో రాఘవా స్వామి నన్ను మరచితివో రాఘవా స్వామి నన్ను నుండి లేనిప్పుడు పడలిల్ల
శ్రీరామ స్వామి నిన్ను ఎట్లు చూతును శ్రీరామ స్వామి నిన్ను స్వామి నాపై నీకు ప్రేమాదిరేమేమో స్వామి నాపై నీకు ప్రేతాదారి దైత్యులలో ఇది ఏమో మాయే కాదారి దైత్యులలో నొదిగుండ నాయే కాదారి దైత్యులలో నొదిగుండ నాయే కాదారి దైత్యులలో మరమూతే నిన్ను నే మాట్లాడినందుకు మరమూతే నిన్ను నే మాట్లాడినందుకు సదయాసి కల్పమూలి స్వామి నన్ను నామము నీ పూర్వస్థితి విన్నవించవమ్మా. నా పేరు త్రిజటాండు. త్రిజట. మా తండ్రి విభీషణుడు. విభీషణుడు. మా తల్లి సమరాదేవి. సమరాదేవి. మా పేరు త్రిజట. త్రిజట. ఇప్పుడు ఎచ్చడికి పోగుచున్నావు? నేను సీతావతికి పోతున్నాను. ఓహో సరే వెళ్ళు.
తల్లి ఆకలితే నీకు చీపుడు ఇంకా ఈ పాలు ఎక్క డబ్బులు పోతామో ఇప్పుడు పావులు తాగిన పాలంటే ఇయ్యేదా కేంద్రం కేంద్రానికి వచ్చే పాలేనా ఓకే సార్ ఇంకా ఒకే ఇక్కడ ఇది మళ్ళా అటు పోయి ఇటు వస్తుంది ఆ త్రేతాయుగం పోయి కలియుగంలో కష్టం ఆకలితే నీకు అవ్వా నాకేమవుతుంది కానీ ఇంకా మా ఊళ్ళో పోయి కళాకారులకు వచ్చిన అయినా నీ నామము లంకిని అమ్మ ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు సమరసురుడు నన్ను లంకదారం కాడ కావాలిగా ఉంచాడు. ఓహో ఈ యొక్క రావణ రాజేంద్రుడు ఈ యొక్క లంకా నగరానికి ఒకటే ద్వారము ఈ యొక్క ద్వారము కాడ కావలా ఉంచారు ఎంతమంది ఎంత బలశాలు వచ్చినా నిన్ను గెలిచిపోరు కాదని దారం దాడలేదు దాటలేదు వండుకుంటావా వీళ్ళ పక్క వాడుతున్నాను పాడుకో పట్టా
రోజు ఈ లంకకు పస్తి జాలను పాన రక్షణకై ఏమిటి అది ఆహా ఏమి సుఖరూపము పచ్చి జోళము పాన రక్షణకై కట్టుకొనవచ్చు గుళ్ళు ఈ గుళ్ళయందు పచ్చి జాలము పాన రక్షణకై కట్టుకొనవచ్చు గుళ్ళు ఈ గుళ్ళయందు పిరికి వారలు తమ హరుల భయమునందు బాణములు దాచుకొనవచ్చు పొడవునందు కనుమూచినంతలో కలలోన కనిపించు నమ్మాలగలివచ్చు నందమును కాకను సంబంబుగా నిలబెట్టి కొట్టగా వచ్చు కాన్యంబునందు ఇంత విగ్రహము నేనెప్పుడు చూడకారము దాటి ఎట్లు గోవు వాడని తల్లి నీ తాటి పీచే చూసి నీ కుర్ర చూసి నవ్వచ్చి లేపి కసంత లోనికి పోనివు తల్లి ఇప్పుడే నేను మింగాలను పోయోనందనుడాను కనక ప్రియవర్తాను పోతున్నవాడు ఎవడు వచ్చినవాడు లోనికి పొలివు ఇప్పుడే నేను మింగల చూడు గంగపుర మందు
పోతున్న వాళ్ళను నన్ను పొలివు చాలితపోరాని కొదుగులం రామచంద్ర సూతను చేరి లంకాపురం సీతను వెచ్చగన్ దారికి అడ్డంపు రాకు సీతాకాడకై లంకా పోతున్న వాళ్ళను పొలిగు పొమ్ము చాలితపోరాని కొదుగులం మానవేర చాలితపోరాని కొదుగులం అని చేయించి లంకకు వేసుకోవాలి చాలు బదలకే నీ లక్షణమే నాకు చాలా ముచ్చుతుంటువా లేక నేను దచ్చగా చూడము ఆగరాలే ఇరువురిరువురా నీ మాటలెల్లో నరికడువాడి నీ మాటలెల్లో నరికడువాడి నీ మాటలెల్లో నరికడువాడి నీ మాటలెల్లో నరికడువాడి నీ తల్లిదండ్రుల నీవు కలుసుకుని పొందలేవు నీ తల్లిదండ్రుల నీవు కలుసుకుని నేను నేను తుచ్చగా చూడము నీ మాటలెల్లో ఇప్పుడు నా నాలుగే మన మధుమాంసం రుచిలోపి ఉంటారు ఇప్పుడే సంస్కరించి నా నాలుగు రుచిలేసుకోవాలి సీతాకోణిండు చేసి మర్పించి పోయేదాన్ని సీతాకోణిండు చేసి మర్పించి పోయేదాన్ని Thank you.
ఎందుకు మారుతుందో తెలుపు. నేను దేవంగాను వానల రాజాపమున, నేను దేవంగాను వానల రాజాపమున, నేను దేవంగాను వానల రాజాపమున, నేను దేవంగాను వానల రాజాపమున, కానాని వలనానే కనతేరి యుక్తిరే, కానాని వలనానే కనతేరి గిరిజామే, ఆ బొమ్మ శాతమున ఆ పాపాస్తుని లంకాపురం కాపాడుతుండగా ఏంటి నువ్వు ఇచ్చే కొంచెం నా తల్లి రాదు అయితే తెలియాక చేసిన నా తప్పును క్షమించు తల్లి. ఆ సీతాదేవి ఈ లంకలో దొరుకునా లేదో తెలుపు. ఇంకా పంకదాసి నీకు ఈ లంకలో కనిపించోను, పంకదాసి నీకు ఈ లంకలో కనిపించోను, పంకదాసి నీకు ఈ లంకలో కనిపించోను, పంకదాసి నీకు ఈ లంకలో కనిపించోను. ఇంకా నీ లంకంతా నీ వలన చెడిపోవు, ఇంకా నీ వలన నీ లంకంతా చెడిపోవు, ఇంకా నీ లంకంతా నీ వలన చెడిపోవు, ఇంకా నీ వలన నీ లంకంతా చెడిపోవు. ఓ అంజనేయ, ఈ లంకలో నీకు సీతామాతకి కనబడదు. ఈ లంకంతా నీ వలన చెడిపోవు, నాకు చెరువు ఊసలవు. ఆ బ్రహ్మ
ఫోటో తీసినప్పుడే నిల్చో, తర్వాత కూర్చో కొంచెం కంప్లీట్ అలా కనిపిస్తుంది. కూర్చోరా చూడ
మాటని చూడెత్తుకునే లంకకు వీడు. ఎంతో మేలయ్యున్నది రామల లంక విని దచ్చల లంక ఆ బ్రహ్మదైన గర్భమున వర్ణనలేయా. ఎంతో మేలయ్యున్నది రామల లంక విని దచ్చల లంక ఆ బ్రహ్మదైన గర్భమున వర్ణనలేయా. తలలో నా పేరొందిన చిత్తం పేద రాజలింగము పేద అతని చేరదీసి పోపు మార్పు వారిని చేరనా. ఎంతో వేలయ్యున్నది రామల లంక విని దచ్చల లంక ఆ బ్రహ్మదైన గర్భమున వర్ణనలేయా. ఎంతో వేలయ్యున్నది రామల లంక విని దచ్చల లంక ఆ బ్రహ్మదైన గర్భమున వర్ణనలేయా. చూడే చూడరు ఏమి చేయను ఇదంతా ప్రభు బాక్స్ రాఘవ రామచంద్ర వ్యక్తి వేసార్తి గాని సీతాదేవి జాడ కనరాకుండా ఉండేవాళ్ళ. ఓకే